పోతున్నాం. ఆ ముందుకు తీసుకుపోయే క్రమంలో మనం ఇంకా ఈ విషయాలు చెప్పి వాళ్ళను మిగతా కులాలను జాగృతం చేసి మనం అంతా ఒకటే. మీరు కృష్ణుని రాముని పూజించినప్పుడు కృష్ణుని యొక్క శ్రీమతి ఎవరైతే ఉన్నారో మా ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి మేము కూడా గౌరవప్రదమైన వ్యక్తులుగా మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని మనం మిగతా సమాజానికి అప్పీల్ చేద్దాం. అది అందరం కలిసి చేద్దాం. అంతేగాని నువ్వు క్రైస్తవులోకి వెళ్తా, నేను ఇస్లాంలోకి పెట్టినా, నా దళిత కార్డు ఇట్లే ఉంటది, నాకు దళిత హోదా ఇవ్వాలనేది ఇప్పుడు ఒకటి కొత్త వాడు క్రియేట్ చేసి అందరు కలిసి దళిత క్రిస్టియన్లు అని. ఈ వాటి ఎక్కడదండి? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇదే వాటి ఉంటది. హిందూ సమాజంలో కుల వ్యవస్థ ఉంటది. కానీ మళ్ళీ దళిత క్రిస్టియన్లు కొత్త పదం మనం సృష్టించి దానిపైన రాద్ధాంతం చేసుకుంటా దానిపైన మాట్లాడుతుంటే ఎవరైతే సూడో దళితులు అంటే ఈ యొక్క క్రిస్టియన్లుగా మారి మన యొక్క దళిత సర్టిఫికేట్ పెట్టుకొని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేసి వాళ్ళు అక్కడ లీడర్షిప్ చేస్తుంటే నిజమైన దళితులు యొక్క చెప్పులు కొట్టే వాళ్ళు, ఇక్కడ తోలు పని చేసే వాళ్ళు, డప్పు కొట్టే నా దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంది. దీనిపైన మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కృష్ణ కూడా ప్రశ్నించాలి దీనిపైన. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ రోజు ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యేగా మనం చూసినాం కదా, సామేల్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన స్టేజ్ మీద నిలబడి ఈ బాబునోడు ఏం చెప్తున్నాడో, లంజగొడక అంటున్నా, లబ్డి కొడుక అంటున్నా, నాకు అర్థమవుతుందని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ధైర్యం ఎక్కడ ఆయనకు? అంటే నువ్వు ఎక్కడ పోయినావు అంటే నీ సమాజం వదిలిపెట్టి క్రైస్తవంలోకి పోయినావు కాబట్టి నీకు అర్థమవుతలేదు దీని గురించి. ఇట్లా బహిరంగంగా మాట్లాడే ఒక ధైర్యం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? క్రిస్టియన్ మాట్లాడాల్సింది సామేలు గురించి ఫస్ట్. నువ్వు ఎవరు? సామేలు ఎవరు? సామేలు పూర్తిగా క్రిస్టియన్. ఆ పేరు చూస్తే అర్థమవుతుంది. మరి అటువంటి వ్యక్తి అలా నువ్వు దళిత కార్డు పెట్టుకుని రిజర్వేషన్ పైన గెలిచి హిందూ సమాజాన్ని, ఇతరుల కులస్తుని కించపరిచి మాట్లాడుతావు. మళ్ళీ ఏమనంటే నేను దళితున్నా అంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తాం. కాబట్టి ఇటువంటి పనులు జరగకూడదు అనేది మా అప్పీల్ ఒకటే. మన యొక్క కుటుంబంలో మన తమ్మునికి అన్యాయం జరిగింది, మన తమ్ముని కాపాడుకునే బాధ్యత మనదే. కానీ పక్కింట్లో కూర్చొని నేను ఇక్కడ అంటే మాటలో అది తప్పు, అది జరగొద్దు. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఏం చెప్పినరో, హిందూ కోడ్ బిల్లులో ఏమున్నదో దాని ప్రకారం నడుచుకుంటాం. రాజ్యాంగంలో మతం మారదు. లక్ష్మీనారాయణ గారు ఏముందంటే హిందూ కోడ్ బిల్ ని భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ ప్రవేశపెడితే ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకు ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ రోజు చేసిన కాంగ్రెస్ ముందు దానికి సమాధానం చెప్పండి. హిందూ కోడ్ బిల్ ఏముంది? హిందూ కోడ్ బిల్ ఎందుకు ప్రవేశపెట్టారు? హిందూ కోడ్ బిల్ వ్యతిరేకించినటువంటి దాని మీద ఆయన ఎందుకు న్యాయశాఖ మంత్రిగా రిజైన్ చేయాల్సి వచ్చింది? దాని మూలంలో ఒక్క నిమిషం వినండి. దళిత క్రైస్తవులు అనే పదం రాజ్యాంగంలో ఉందా? ఎక్కడ నుంచి క్రైస్తవులు అనే పదం రాజ్యాంగంలో లేదు. దళిత క్రైస్తవులు ఒక్క మాట సోదరా, ఒక్క మాట. దళిత క్రైస్తవులు అనేటటువంటి పదం లేదు. దళిత క్రైస్తవులను ఎందుకు అంటున్నారు అని చెప్పేశారంటే ఈ సమాజంలో తరతరాలుగా అణిచివేతకి, అంటరానితనానికి, విద్యకి, సామాజిక బహిష్కరణకి దూరమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాన్ని కూడా చేరదీసి ఆవేళ ఉన్నటువంటి క్రిస్టియానిటీ మిషనరీలు చేరదీసి వాళ్ళని విద్యలోను, వైద్యంలోను, అన్నింటిలోనూ వాళ్ళు సహాయం చేసినందువల్ల అటువైపు సమాజంలో మన ఇప్పుడు మీరే చెప్తారు సమాధానం, మళ్ళీ మీరే రెండు మాటలు మాట్లాడుతారు. మీరు ఏమంటున్నారు? సమాజంలో హిందూ వ్యవస్థలో అనాదిగా అన్యాయానికి గురయ్యారు కాబట్టి వినండి, నేను చెప్పేది వినండి. హిందూ సమాజంలో అన్యాయానికి, అక్రమాలకు గురయ్యారు కాబట్టి, అణచివేతకు గురయ్యారు కాబట్టి క్రైస్తవ మిషన్ దగ్గర తీసుకొని వాళ్ళని విద్య, ఉపాధి అన్ని కల్పించి ముందుకు తీసుకుపోయినప్పుడు వాళ్ళు దళితులు ఎట్లా అవుతారండి? క్రైస్తవ వ్యవస్థ లేదు కదా. మీరు అర్థం కాలేదు. క్రైస్తవులండి ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రైస్తవ మతం స్వీకరించినటువంటి ఒక బీసీ సోదరుడికి కులం మారదు, క్రైస్తవ మతం స్వీకరించినటువంటి ఒక ఓసీ సోదరుడికి కులం మారదు, క్రైస్తవ మతం స్వీకరించినటువంటి మీరు వింటారు. అదే చెప్తున్నా నేను. ఎస్సీ అనగారిన వర్గం కాబట్టి, ఎస్సీ అన్యాయం జరిగింది కాబట్టి క్రైస్తవ మతం స్వీకరిస్తే వాళ్ళ కులం ఎందుకు ఉంటుంది?
వాళ్ళ BC కేటాయించినటువంటి మరి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఎందుకు ఉంటుంది? 10% అలాగే ఉందండి. 10% వచ్చి బీసీలో 5 రిజర్వేషన్ సంవత్సరాలు క్రైస్తవ అయింది. మతం స్వీకరించిన మీరు వాళ్ళకి వినండి. వాళ్ళ బీసీ రిజర్వేషన్ మీరు కోటా ఎందుకు ఉంటుంది? దీన్ని ఒక్క ఎస్సీ కాదండి. కాదు. వాళ్ళకి ఎందుకు కోటా ఉండదు? కుమార్ గారు, మాట్లాడితే కుమార్ రాజా గారు, కుమార్ రాజా గారు, కుమార్ రాజా గారు ఒక్క నిమిషం ఆగాలి. కుమార్ రాజా గారు మిమ్మల్ని అసలు ఎవరిని పరిచయం చేయకుండానే మీరు డైరెక్ట్ గా మాట్లాడారు. ఆయన పేరు అంటే కుమార్ రాజా గారు. హిందూ కోర్టు బిల్ గురించి కాదండి, మీకు టైం ఇచ్చే వరకు మీరు ఆగాలి. ఒక నిమిషం, మీ పేరు చెప్పకపోతే మీరు ఎవరనేది కూడా ప్యానెల్ కి అర్థం కాదు కదా. కుమార్ రాజా గారు, మీరు వైసీపీ ఎస్సీసీఎల్ చైర్మన్ ఆయన కుమార్ రాజా గారు అని చెప్తే పరిచయం అవుతారు, ఆడియన్స్ కి పరిచయం అవుతారు, ప్యానెల్లో పరిచయం అవుతారు. మీరు డైరెక్ట్ గా మాట్లాడితే అవును సార్, మాట్లాడారు సార్. లక్ష్మణ గారు నేను చెప్తున్నాను, చెప్పండి. ఇప్పుడు కుమార్ రాజా గారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారా క్రైస్తవం ఆచరిస్తున్నారా చెప్పారు. నేను ఇప్పుడే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. అవును, ఆయన హిందూ. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. నేను చెప్తున్నా అంటే ఇప్పుడే మళ్ళీ వినండి మీరు. ఎప్పుడైతే ఓసీలుగా ఉన్న వాళ్ళకు యొక్క వ్యవస్థ రిజర్వేషన్ కేటాయించలేదు కాబట్టి ఓసీలు రిజర్వేషన్ తీసుకోవడానికి దురుద్దేశంతో క్రైస్తవంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్దేశం సరైనది కాదు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా అణచివేత గురి కాలే కాబట్టి నీ కులం అట్లే ఉంటది, నీకు ఈ బీసీ రిజర్వేషన్ వర్తించదు. నువ్వు దుర్బుద్ధితోన ఈ మతం మారినవు కాబట్టి అనేది మా ఆలోచన. దీన్ని మీరు సమర్థిస్తారా? మరి ఈ రోజు క్రైస్తవం మతం మారితే ఓసీలకు అట్లే ఉంటే అందరు ఓసీలు వచ్చిన తర్వాత నిజమైన రిజర్వేషన్ పొందే వాళ్ళు వెళ్ళిపోతారు కదా బయటికి, వాళ్ళ పరిస్థితి ఏంది మరి? దాన్ని ఎవరు కాపాడాలి? వీళ్ళందరినీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే దళితుడు ఉన్నాడో వినండి, ఎవరైతే దళితుడు ఉన్నాడో ఆ దళితుడు ఇక్కడ హిందూ సమాజంలో ఉంటే రిజర్వేషన్ వర్తిస్తుంది. క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదు. క్రైస్తవంలో కుల వ్యవస్థ లేనప్పుడు దళితుడు అక్కడ దళితుడు ఎట్లా గుర్తించబడతాడు? కేవలం క్రైస్తవుడుగానే గుర్తించబడాలి. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పినారు. ఈ దళిత క్రైస్తవులు అనే పదం లేదు ఎక్కడ. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళు మాత్రమే ఈ సమాజంలో గుర్తించబడ్డ సమూహాలు కాబట్టి ఈ సమూహాన్ని మీరు కన్ఫ్యూజ్ చేయడానికి కొత్తగా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు, దళిత హిందువులు, లేకపోతే ఇంకేం మాట్లాడతారు, రెడ్డి క్రైస్తవులు, వైశ్య క్రైస్తవులు, మంగళి క్రైస్తవులు అని పదాలు సృష్టిస్తే కొత్తగా ఈ మిగతా సమాజం ఎక్కడ పోవాలంటే మీరు అంతా ఆలోచించి ఒక్కసారి మీరు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఇక్కడ జరగదు. ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకంగా మనకు జరిగింది అనిపిస్తే కోర్టులో మళ్ళీ కేసు వేసుకోవాలి, అప్పీల్ చేసుకోవాలి. సమాజంలో అలజడి సృష్టించే మాటలు మన ఈ యొక్క డిఫరెన్స్ తీసుకురాకుండా దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మనం దళిత సోదరులకు హిందూ సమాజం అన్యాయం జరిగింది, తప్పు మన ఇంట్లో జరిగినప్పుడు మనం సరిదిద్దుదాం. మేము కలిసి మనం అందరం కలిసి మన యొక్క సమూహాన్ని అన్యాయం చేసుకోకుండా, అక్రమాలు చేసుకోకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వారు కూడా మనలాగా మంచి బట్టలు వేసుకొని మంచి విద్యకు అందించే విధంగా మంచి ఉన్నత స్థానంలో కూర్చునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు సామ్యుల్ గారు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. మరి దానిపైన ఇక హిందూ ఎవరైతే దళిత సమాజం ఎందుకు మాట్లాడతలేదండి? ఈ విషయం మాట్లాడాలి కదా. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా. ఎస్ సార్, మీరు అడిగిన పాయింట్స్ అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి కుమార్ రాజా గారితో మాట్లాడదాం. వైసీపీ ఎస్సీసీఎల్ చైర్మన్ ఆయన. కుమార్ రాజా గారు, ఒకటి చెప్పండి. నిన్న మందకృష్ణ మాది గారు, గౌరవ్ మందకృష్ణ మాది గారు నిన్న మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు సంధించారు. దానిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నమాట. వాస్తవం ఆయన మాట్లాడుతూ దగ్గర ముస్లింలందరూ కూడా వేరే కంట్రీల్లో 60% మంది 300 మంది ఉన్నారు. ఎందుకు సనాతన ధర్మమైన హిందూ సమాజం ఎందుకు ఎల్లలు దాటలేదు అని అడుగుతున్నారు. అదే మందకృష్ణ మాదిక్ గారికి మతం మార్చుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎంతోమంది ముస్లింలు దండెత్తడం తెలవదంటారా? ఎంతోమందిని ఇక్కడ చంపేసింది తెలవదంటారా? మీరేమంటారు? ఒక హిందూగా చెప్పాలి మీరు. సార్, ఒక మాట, ఈవేళ మన చర్చ అంతా కూడా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద. అదొకటనే కాదు మందకృష్ణ మాదిక్ గారు చేసిన కమెంట్ల మీద కూడా స్పందించారు. మందకృష్ణ గారు దాని మీదనే స్పందించారు. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు క్రైస్తవ్యానికి సంబంధించి పలానా ఎంతమంది క్రైస్తవ మిషనరీలుగా ఉండి వాళ్ళు మత ప్రబోధాన్ని చేస్తున్నారు. ఆ మత ప్రబోధాన్ని వినడానికి వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వర్తించదు, ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అనే దాని మీద ఈవేళ చర్చ నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. ఒక మాట నేను చెప్పాలండి, 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో
క్లాస్ 3 మూలాల్లోకి సుప్రీంకోర్టు వెళ్ళలేదు అనేది మా భావన.